మనకి గణపతి దేవుడు, రుద్రమదేవి, కాకతీయుల కాలం నుంచి ఇక్కడ మన రాజులు ఉండే ప్రాంతం అన్నమాట. సో ఇక్కడ మనకి కోటగుట్ట అని ఒక కోట, నెక్స్ట్ ఇక్కడ మనకి గుట్ట మీద కూడా దుర్గమ్మ కోట అని ఒకటి కోట అనేది ఉన్నది. తెలిసి మధ్యలో ఒకసారి దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి ఆలోచనతో దీన్ని ఆ విధంగా శివలింగాన్ని తవ్వి చూశారు చుట్టూ. ఓకే, పైకి లేపుదామని కానీ ప్లాన్ చేస్తే దాన్ని 9 అడుగులు తవ్విన తర్వాత కూడా కింద నుంచి ఒక శిలలోనే దాన్ని డైరెక్ట్గా శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది తప్ప అది విడిగా. మీరు భద్రాద్రి కొత్తగూడెం నుంచి జులూర్పాడు వచ్చినట్లయితే జులూర్పాడు పోలీస్ స్టేషన్ తర్వాత రైట్ సైడ్లో పాపకొల్లు వెళ్ళటానికి రూట్ ఉంటుందన్నమాట. జులూర్పాడు నుంచి ఈ పాపకొల్లు గ్రామానికి సుమారుగా 4-5 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రధాన ఆలయం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 200-300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నంది కానీ లోపల ఉన్నటువంటి ఉమా సోమలింగేశ్వర స్వామి విగ్రహం కానీ చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 700 సంవత్సరాల చరిత్ర ఉన్నది అన్నట్లుగా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ శివాలయం అనేది ఫస్ట్లో ఇదంతా మనకి ఒక పొలం లాగా ఉండేది. అయితే అప్పుడు బ్రిటిష్ కాలంలో పోలీసులు ఉండేటోళ్ళు కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి ఆపోజిట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే. అప్పుడు పాతకాలం బ్రిటిషర్లు మనకి చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే కదా. అప్పుడు ఇదంతా ఖాళీ ప్రాంతంలో ఓన్లీ మనకి ఆ శివలింగం మరియు నందీశ్వరుడే ఉన్నారు. అక్కడ శివలింగం నందీశ్వరుడు ఉన్నారన్న విషయం ఆయనకు తెలియదు. సో అది శివలింగాన్ని చూశాక ఆయన శివుడు భక్తుడు అనమాట. సో ఇట్లా శివుడిని ఇలా నార్మల్ సాధారణంగా వదిలేశారు ఏందని గ్రామస్తులతో చర్చించి అప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్ పోలీస్ ఆయన ఉన్నాడో ఆయన టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారని పెద్దలు చెప్తే నాకు తెలుసు. తర్వాత ఆ కన్స్ట్రక్షన్ చేసిన క్రమంలోనే లోపల విఘ్నేశ్వరుణ్ణి అటు అంటే ఉమామహేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు అండ్ అక్కడ చిన్న నందీశ్వరుని అనేది ప్రతిష్ఠించారు. సో ఈ ఆలయం అనేది అలా కన్స్ట్రక్షన్ చేసి. సో ఈ గుడితో పాటు ఫస్ట్ అయితే ఓన్లీ శివలింగమను తర్వాత నందీశ్వరుడు బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి శివలింగం మరియు నందీశ్వరుడు. తర్వాత మీరు వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడు ఇప్పుడు అంకుల్ చెప్పిన విధంగా అంటే ఊరి బయట ఒక పొలం ఉండే, ఆ పొలంలో ఈ వినాయకుడు అనేది ఉండే. సో అంతకుముందు అక్కడ కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు. సో ఈ వినాయకుడు అక్కడ ఉండడం వల్ల ఆ ఊరికి బొజ్జగన్పయ్య కాలనీ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత ఈ వినాయకుని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఆ వినాయకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ శివలింగం మాత్రం అనేక 100 సంవత్సరాల క్రితం మాత్రం ప్రతిష్ఠించిందని చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే అదే మామూలుగా ప్రతిష్ఠ చేసిందైతే శివలింగం ఇలా ఈ విధంగా ఉండదు. పానమట్టం అనేది మళ్ళీ ఒక రోలు ఆకారంలో ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇది భూమిలోంచి పుట్టినటువంటిది. ఒకప్పుడు దీన్ని 9 అడుగుల లోతుగా కూడా తవ్వి, ఎందుకంటే ఆ నందీశ్వరుడికి దీనికి వాస్తు రూపంలో కుదరలేదు. శివలింగం కింద ఉండి నందీశ్వరుడు పైకి ఉన్నాడు కాబట్టి అది కుదరదని చెప్పేసి మధ్యలో ఒకసారి దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి ఆలోచనతో దీన్ని ఆ విధంగా శివలింగాన్ని తవ్వి చూశారు చుట్టూ. ఓకే, పైకి లేపుదామని కానీ ప్లాన్ చేస్తే దాన్ని 9 అడుగులు తవ్విన తర్వాత కూడా కింద నుంచి ఒక శిలలోనే దాన్ని డైరెక్ట్గా శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది తప్ప అది విడిగా ఏదో ఒక ఏర్పాటు చేసినటువంటి శివలింగం కాదు. కాబట్టి అది ఆకారం కూడా చూడు, కింద ఆకారం అలా ఉండదు. లెక్క ప్రకారంగా ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. అది స్టెప్, అది 2 స్టెప్లు, అది పై స్టెప్ లేదు కదా దీనికి. కాబట్టి అది శిలలోంచి ఆ 9 అడుగులు తవ్వినా కూడా శివలింగం బయటపడకపోవడం వల్ల దాన్ని అలాగే ఉంచేసి దానికి ప్రతిగా దీన్ని ప్రత్యేకంగా ఈ నందీశ్వరుని దానికన్నా తక్కువ స్థాపించగలిగారు. అంటే బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఒక 1000 శివలింగాల దర్శనం, మామూలు శివలింగాల దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం. కేవలం 1000 ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల అంతటి పుణ్యం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఈ నందీశ్వరుడు కూడా ఇలాంటి నంది ఒక వరంగల్లో ఉంటుంది లాంటిది. ఈ విధంగా చెక్కడం అనేది అతనిలో ఉన్నటువంటి ఒక స్కల్ప్టర్లో ఉండేటువంటి మంచి గొప్ప అతని శిల్ప కళా నైపుణ్యం అంతా కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్ని వీళ్ళు గుడి బండ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ బండ పైన విగ్రహం అయితే వీళ్ళకి లభించింది. ఇట్లాంటి శివలింగాలు 4-5 శివలింగాలు ఉన్నాయి ఈ ఊర్లో. ఇప్పుడు ఇక్కడ ఒక శివలింగం, ఇందాక పొలంలో ఒకటి చూసాము. ఇంకా ఉంటాయి, ఇంకా భూమిలో చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పొలం పని చేసేటప్పుడు ఈ శివలింగాలు అనేవి బయటపడ్డాయి.